రేవంత్ రెడ్డి ఖమ్మంలో చేసిన అనుచిత వ్యాఖ్యలపై మాజీ మంత్రి బీఆర్ఎస్ శాసనసభాపక్ష డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఫైర్ అయ్యారు. ముమ్మాటికి రేవంత్ రెడ్డిది ద్రోహ చరిత్రేనని నిప్పులు చెరిగారు. అడుగడుగునా వెన్నుపోట్లు, అనుక్షణం అబద్దాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానమే ద్రోహాల పుట్ట అని తేల్చి చెప్పారు. ద్రోహబుద్ధి అనేది రేవంత్ రెడ్డి డిఎన్ఏలోనే ఉందని ఎద్దేవా చేశారు. సమైక్యవాదుల కొమ్ము కాస్తూ స్వరాష్ట్ర కాంక్షతో పోరాడిన ఉద్యమకారుల మీద తుపాకీ ఎక్కుపెట్టిన తెలంగాణ ద్రోహి రేవంత్ అని మండిపడ్డారు. చంద్రబాబు తరపున ఎమ్మెల్యేలను కొనేందుకు నోట్ల బ్యాగులు మోస్తూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన ఓటుకు నోటు దొంగ ప్రజాస్వామ్య ద్రోహి రేవంత్ అని హరీష్ రావు విరుచుకుపడ్డారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఖమ్మంలో చేసిన అనుచిత వ్యాఖ్యలపై అయితే మాజీ మంత్రి హరీష్ రావు గారు ఫైర్ అయ్యారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇవాళ ఒక ముఖ్యమంత్రి హోదాలో కాదు, ఒక నీచపు వ్యక్తి హోదాలో రేవంత్ రెడ్డి ప్రసంగించారంటూ బీఆర్ఎస్ మాజీ మంత్రులు ప్రశాంత్ రెడ్డి, హరీష్ రావు, నిరంజన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రధానంగా హరీష్ రావు స్పందిస్తూ ఏదైతే ఖమ్మంలో చేసిన అనుచిత వాక్యం ఖండించినట్లు కూడా చెప్పారు. అయితే అడుగడుగున వెన్నుపోట్లు, అనుక్షణం అబద్ధాలు, రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానమే ద్రోహుల పుట్ట అంటూ కూడా హరీష్ రావు తీవ్ర స్థాయిలో మండిపడుతూ ద్రోహ బుద్ధి అనేది రేవంత్ రెడ్డి డిఎన్ఏలోనే ఉంది, సమైక్యవాదుల కొమ్ము కాస్తూ స్వరాష్ట్ర ఆకాంక్షతో పోరాడిన ఉద్యమకారుల మీద తుపాకీ ఎక్కుపెట్టిన తెలంగాణ ద్రోహి రేవంత్ అంటూ కూడా మండిపడుతూ చంద్రబాబు తరపున ఎమ్మెల్యేలను కొనేందుకు నోట్ల బ్యాగులతో మోస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిన ఓటుకు నోటుతోగా ప్రజాస్వామ్య ద్రోహి రేవంత్ అంటూ కూడా మండిపడ్డారు. ఎన్టీఆర్ గారు ఏదైతే జన్మ పర్యంతం దేశించిన కాంగ్రెస్ లో చేరి నమ్మించి పార్టీకి నాయకుడిగా వెన్నుపోటు పొడిచిన టీడీపీ ద్రోహి రేవంత్ అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం పదవి అనుభవిస్తూనే కేంద్రంలోని బీజేపీతో చీకటి స్నేహాలు చేస్తూ సోనియా గాంధీని, రాహుల్ గాంధీని వంచిస్తున్న కాంగ్రెస్ ద్రోహి రేవంత్ అంటూ కూడా మండిపడ్డారు. ఏదైతే కంచె చేను మేసినట్టు తానే ముఖ్యమంత్రి అయి ఉండి రాష్ట్ర ప్రయోజనాల విఘాతం కలిగించేలా బనకచెల లాంటి ప్రాజెక్టుల కోసం పొరుగు రాష్ట్ర ప్రయోజనాలు పనిచేస్తున్న తెలంగాణ రాష్ట్ర ద్రోహి రేవంత్ అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి దాహం, ప్రజాద్రోహం వెరసి రేవంత్ రెడ్డి అంటూ కూడా మండిపడ్డారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ సర్కార్ను వ్యతిరేకిస్తూ ఉంటే రేవంత్ మాత్రం బీజేపీ ప్రభుత్వాన్ని భుజాన మోస్తున్న టీడీపీపై బహిరంగంగానే అభిమానం కురిపించిన వెనుక మతలబేంటంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ శత్రులైన టీడీపీ, బీజేపీ కూటమి మేలు చేసేలా రేవంత్ వ్యవహారాశైలి ఉంది. పగలు రాహుల్ గాంధీ జపం, రాత్రి బీజేపీ, టీడీపీ దోస్తానా చేస్తూ అంటకాగుతున్న విషయాన్ని కూడా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. రేవంత్ రాజకీయ యాత్ర మొత్తం గురువు చంద్రబాబు కనసన్నలోనే కొనసాగుతుంది. సోనియా గాంధీ ఇచ్చిన సీఎం పదవిని అనుభవిస్తూ రాజకీయ సిద్ధాంతాలు తూట్లు, కాంగ్రెస్ సిద్ధాంతాల తూట్లు పరుస్తూ కమలానికి కాపు కాస్తున్న బాబు చెంతన చేరడం రేవంత్ ద్రోహబుద్ధికి పరాకాష్ట అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ జెండా దిమ్మలను కూల్చాలని ఒక ముఖ్యమంత్రి బహిరంగంగా పిలుపునివ్వడం అంటే అది రాష్ట్రంలో శాంతి భద్రత ప్రత్యక్షంగా దెబ్బతీయడమే, అది నేరాన్ని ప్రోత్సహించడం కాదా అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతి భద్రత కాపాడాల్సిన పోలీసుల బాధ్యత ఎటుపోయింది? సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి, శాంతి భద్రతను కాపాడే హోంశాఖ నిర్వహిస్తున్న వ్యక్తి ఇంత బహిరంగంగా నేర చర్యలు, విద్వేషాలు రెచ్చగొడుతుంటే రాష్ట్ర డీజీపీ ఎందుకు మౌనంగా ఉన్నారు? చట్టం అందరికీ ఒక్కటనే నిరూపించే ధైర్యం పోలీసు శాఖకు ఉందా అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయంగా ఎదుర్కోలేక భౌతిక దాడులకు దిగుతూ ఈ విధంగా రేవంత్ చేసే దిగజారుడు నిదర్శనం. ఇలాంటి చర్యలతో తెలంగాణ అరాచకాన్ని సృష్టించాలని చూస్తే ప్రజలే తగిన బుద్ధి చెప్తారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. డీజీపీ గారు, ఈ హింసను ప్రేరేపించే సీఎం వ్యాఖ్యలు మీరు తీసుకునే చర్యలు ఏంటి? రాష్ట్రంలో రాజ్యాంగం అమలవుతుందా లేక రేవంత్ అనుమల రాజ్యాంగం నడుస్తుందా అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కూడా స్పందించారు. బీఆర్ఎస్ తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవం, బీఆర్ఎస్ గద్దెలు కూల్చాలన్న రేవంత్ వ్యాఖ్యలు అర్ధరహితం, అవివేకం అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఇండియా కూటమిలో ఉందో, బీజేపీ కూటమిలో ఉందో చూడాల్సిన బాధ్యత ఉందంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇవాళ టీడీపీకి వంట పాడుతున్నారంటే ముమ్మాటికి రేవంత్ రెడ్డి బీజేపీ చెంతలోనే ఉన్నారు, ఎన్డీఏ కూటమిలో ఉన్నట్టుగానే భావించాల్సి వస్తుందని చెప్పేసి కూడా చెప్పారు. ఇవాళ
అసలు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీనా టీడీపీ పార్టీనా తెలుసుకోవాల్సిన అవసరం రాహుల్ గాంధీ గురుంది. ఓట్ల కోసం నాటకాలు ఆడితే అన్నిసార్లు ప్రజలు నమ్ముతారు, కానీ అనుకోవడం అవివేకం, కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పడం ప్రజలు సిద్ధంగా ఉన్నారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తిగా సహచర మంత్రులతో ఉన్న విభేదాలతో ఏం చేయాలో పాల్గొక నాటి నుండి నేటి వరకు ప్రజలను దృష్టి మళ్లించేందుకు వ్యాఖ్యలు చేసినట్లు ప్రధానంగా చెప్పారు. బీఆర్ఎస్ దిమ్మలు కూర్చడానికి సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో ఒక ప్రకటనలో విడుదల చేసిన నిరంజన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ళ ప్రజలకు సేవ చేయాల్సిన ముఖ్యమంత్రి, ప్రజలకు తరపున పాలన కొనసాగించాల్సిన ముఖ్యమంత్రి ఈ విధంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగాలు చేయడం మానుకోవాలి. వాళ్ళ ఒక బీఆర్ఎస్ పార్టీ గద్దెలను కూలకూడదంటే చూస్తూ ఊరుకోరు. ఇవాళ రాజ్యాంగంలో అనేక అంశాలున్నాయి, ప్రసంగాలు చేయాలి, కానీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇది చూస్తూ ఊరుకోమంటూ కూడా ఆగ్రహం వ్యక్తం. ఇదే విషయాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కూడా స్పందించారు. బీఆర్ఎస్ జెండాలో గద్దెలను కూల్చాలంటూ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు అర్ధరహితమైన, ప్రజాస్వామ్య విరుద్ధమైన అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ళ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగు జాతి ఆత్మగౌరవం ఢిల్లీలో దర్బార్లో బానిసలా చూపిన కాంగ్రెస్ రాజకీయ సంస్కృతిని బొందపెట్టాలనే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ స్థాపిస్తే వాళ్ళ తెలుగు ప్రజలకు తెలుసు, కానీ రేవంత్ రెడ్డి వాళ్ళ రాజకీయం కోసం కాంగ్రెస్ లో నాటకాల కోసం టీడీపీతో అంటగాగుతున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఖచ్చితంగా ఈ చరిత్ర విషయంలో చరిత్ర ఏం చెప్తుందో చూడాల్సిన అవసరం లేదు, ప్రజలకు అన్ని గమనిస్తున్నారు. వాళ్ళ కాంగ్రెస్ నాయకులు, ఆది నాయకులు అంతా కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. వాళ్ళ రేవంత్ రెడ్డికి వారి సహచర మంత్రులతో ఉన్న ఇబ్బందులు, వారి సహచర మంత్రులతో ఉన్న తలనొప్పులతోటే ఫ్రస్ట్రేషన్ లో ఈ విధంగా పీక్ స్టేజ్ లో ఉండి మాట్లాడుతున్నారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా ప్రజలే తగిన బుద్ధి చెప్తారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ గద్దెలు కూలగొడదామని అంటున్న రేవంత్ రెడ్డి ఇలా పోలీస్ ల్యాండ్ ఆర్డర్ ఎక్కడపోయింది, మేము కాకి చట్టాన్ని అమలు చేస్తాం, కాకి బుక్ అమలు చేస్తామని చెప్పిన డీజీపీ గతంలో చేసిన మాటలు ఏవైతేనే అవి వాళ్ళ చెప్పాల్సిన అవసరం ఉందంటూ కూడా వాళ్ళ మాజీ మంత్రులు ఆగ్రహం వ్యక్తం. మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు సైతం ఇదే విషయంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వాళ్ళ ముఖ్యమంత్రికి ఏం మాట్లాడుతున్న సోయి కూడా లేదంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సింధురా. రైట్, థ్యాంక్ యూ లెవిల్ రెడ్డి. ఇక ఎన్టీఆర్ జన్మ పర్యంతం ద్వేషించిన కాంగ్రెస్ లో చేరి నమ్మిన పార్టీకి నాయకుడికి వెన్నుపోటు పొడిచిన టీడీపీ ద్రోహి రేవంత్ అని మండిపడ్డారు హరీష్ రావు. సీఎం పదవి అనుభవిస్తూనే కేంద్రంలోని బీజేపీతో చీకటి స్నేహాలు చేస్తూ సోనియా గాంధీని, రాహుల్ గాంధీని వంచిస్తున్న కాంగ్రెస్ ద్రోహి రేవంత్ అని దుయ్యబట్టారు. కంచి చేరు వేసినట్లు తానే ముఖ్యమంత్రి అయి ఉండి రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగేలా వ్యవహరిస్తున్నాడని నిప్పులు చెరిగారు. బనకచెర్ల లాంటి ప్రాజెక్టుల కోసం పొరుగు రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేస్తున్న తెలంగాణ ద్రోహి రేవంత్ అని ధ్వజమెత్తారు. అవినీతి దాహం, ప్రజాద్రోహం వెరసి రేవంత్ రెడ్డి అని తేల్చి చెప్పారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ సర్కార్ను వ్యతిరేకిస్తూ ఉంటే రేవంత్ మాత్రం బీజేపీ ప్రభుత్వాన్ని భుజాన మోస్తున్న టీడీపీపై బహిరంగంగా అభిమానం కురిపించడం వెనుక మతలబేంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ శత్రువులైన బీజేపీ, టీడీపీ కూటమికి మేలు చేసేలా రేవంత్ వ్యవహార శైలి ఉందని ఎండగట్టారు. పగలు రాహుల్ గాంధీ జపం, రాత్రి బీజేపీ, టీడీపీతో దోస్తీ చేస్తున్నాడని ఫైర్ అయ్యారు. రేవంత్ రాజకీయ యాత్ర మొత్తం గురువు చంద్రబాబు కనుసన్నల్లోనే సాగుతోందని నిప్పులు చెరిగారు. సోనియా గాంధీ ఇచ్చిన సీఎం పదవిని అనుభవిస్తూ కాంగ్రెస్ సిద్ధాంతాలకు తూట్లు పొడుస్తున్నారని విరుచుకుపడ్డారు. కమలం చెంతన,